హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్నా గులాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ రామ టెంపుల్ రోడ్, బుచ్చప్ప లేఅవుట్, ఈజీపుర, బెంగళూరు. శ్రీ మహావిష్ణు విశ్వరూప ఆలయం. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఏకాశిల విష్ణుమూర్తి విగ్రహాలతో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూడండి, మీకు కనిపిస్తున్నది ఇప్పుడు ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తైన మహావిష్ణువు యొక్క అద్భుతమైన విశ్వరూపం విగ్రహం ఉంది. చూడండి, మీకు కనిపిస్తున్నది శ్రీ మహావిష్ణు విశ్వరూపం. 108 అడుగులు ఉంటుంది ఇది. చూడండి, స్లో మోషన్లో చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ భారీ విగ్రహాన్ని నిర్మించే ఆలోచన 2010లో ప్రారంభం కాగా దీనిని రిటైర్డ్ ప్రభుత్వ డాక్టర్ అయిన డాక్టర్ బి సదానంద గారు రూపొందించారు. రాయి మూలం. ఈ విగ్రహాన్ని తమిళనాడులోని తిరువన్నమలై ప్రాంతానికి చెందిన ఏకశిల గ్రానైట్ బండరాయి నుండి చెక్కారు. ఇది దాదాపు 420 టన్నుల బరువును కలిగి ఉంది. రవాణా. ఈ బ్రహ్మాండమైన రాయిని అక్కడ నుండి బెంగళూరుకు తీసుకురావడానికి 240 చక్రాల టన్నులను ఉపయోగించారు. ఈ ప్రయాణం దాదాపు 6 నెలలు పట్టింది. దాదాపు 15 సంవత్సరాల కృషి తర్వాత 2025 జూన్ నెలలో ఈ విగ్రహానికి వేద మంత్రాలు మధ్య వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మళ్ళీ ఇంకోసారి చూడండి, శ్రీ మహావిష్ణు విశ్వరూపం 420 టన్నులు బరువు కలిగి ఉంటుంది. ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే శివాలయం కానొస్తుంది. ఇప్పుడు చూడండి, శివలింగం కానొస్తుంది మీకు లోపలే. పక్కనే ఇక్కడ ఇంకొక స్వామివారు కనిపిస్తున్నారు. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది వినాయకుడు స్వామి. చూడండి, తర్వాత జూమ్ చేసి చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది రాముడు, సీత, లక్ష్మణుడు. చూడండి, ఇందాక మీరు చూసిన స్వాములను ఇప్పుడు దగ్గర చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది శివలింగం. ఇది వచ్చేసి రాముడు, సీత, లక్ష్మణుడు. ప్రీవియస్గా మీరు కిటికీ నుంచి చూశారు. ఇప్పుడు చూడండి లోపల విగ్రహాలు ఎలా ఉన్నాయో. వినాయకుడు స్వామి, సర్వదర్శనంకు దారి. మధ్యలో ఇక్కడ చూశాను ఇవి నాగమయ్య స్వాములు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ. ఇందాక విష్ణువర్ధన్ స్టాట్యూ చూశారుగా మీరు. అక్కడికి వెళ్ళాలంటే పైన టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయిగా, అక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు. నేను వెళ్ళలేదు. ముందుకు వెళ్తుండగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. చూడండి, చిన్న గుడి లాక్ వేసి ఉంది. దర్శనం చేసుకుని వెళ్ళాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు, లాక్ వేసి ఉంది. ఎందుకో జూమ్ చేసి చూపిస్తున్నా. ఈ స్వామి ఎవరో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక దర్శనానికి వెళ్తుండగా తీశాను. చూడండి, ఇక దర్శనానికి వెళ్తున్నాను. ఒకసారి ఇక్కడ అనేక రకములు బ్యాండర్లు ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ దర్శనానికి వెళ్తుండగా అంటే రౌండ్స్గా అలాగ ఉంటాయి కదా. ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రతి టెంపుల్లో అలానే ఉంటాయి. నిన్న ఒక వీడియోలో చేసి అందులో కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ ఏందో ఉయ్యాలు ఉంది. దర్శనం వైపు వెళ్తుండగా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కానొచ్చింది. అందులో కూడా వెళ్ళాను. చూడండి, వీళ్ళు అడ్డం ఉన్నారు అని నేను లోపలికి వెళ్ళలేదు, జస్ట్ చూసి వెళ్ళాను. ఇది వచ్చేసి గర్భగుడి. ఇక్కడ గర్భగుడిలో వీడియో తీయకూడదు కానీ నేను ఎలానో తీశాను. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇక్కడ ఉన్న టెంపుల్ ప్రదేశం చూడండి, చాలా చక్కగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.